నంద్యాలలో విజయ డైరీ వేదికగా రాజకీయం సెగలు కక్కుతోంది. డైరీలో అక్రమాలపై విచారణకు వచ్చిన త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో డైరీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కమిటీ సభ్యుడు గంగుల విజయసింహారెడ్డి క్యాబిన్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. డైరీలో జరుగుతున్న భారీ అక్రమాల్ని కప్పిపుచ్చుకోవడానికే కమిటీ మెంబర్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు జగత్ విఖ్యాత్ రెడ్డి. ఏడాది కాలంగా పాలుపోయని వారు డైరెక్టర్లుగా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా 5 కో ఆప్షన్ సభ్యులను ఏ రూల్స్ ప్రకారం నియమించారని అడిగారు. జనవరి 10న ముత్యాలపాడు సొసైటీ సభ్యులతో కలిసి వచ్చి అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. తన సందేహాలను కూడా నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జగత్ విఖ్యాత్ రెడ్డి 1.20 కోట్ల బకాయిలు ఉన్నారని త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉదయం హాజరు కావాలని ముత్యాలపాడు సొసైటీ పాలకవర్గ సభ్యులకు నోటీసులు పంపించామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు చూశామని, కానీ వారు హాజరు కాలేదన్నారు. నోటీసులు ఇచ్చిన 6 కాకుండా సంబంధం లేని వ్యక్తులు విచారణకు వస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాత అయిన భూమా నారాయణ రెడ్డి 40 ఏళ్లు విజయ డైరీ చైర్మన్గా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అఖిలప్రియకు మేనమామ అయిన ఎస్వి జగన్మోహన్ రెడ్డి చైర్మన్ పదవి దక్కించుకున్నారు. కానీ ప్రస్తుతం తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలని గట్టి పట్టుతో ఉన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ముత్యాలపాడు సొసైటీ డైరెక్టర్గా విఖ్యాత్ రెడ్డి ఎన్నిక చెల్లదని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం విఖ్యాత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. దీన్ని మళ్ళీ 10వ తారీఖు మళ్ళీ వాయిదా వేస్తారు. మరి 10వ తారీఖు ఏం డ్రామాలు చేస్తారో నేను కూడా చూడదలుచుకున్నా, వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా మళ్ళీ 10వ తేదీ వస్తా. వీళ్ళు నా సమాధానం చెప్పడానికి వినడానికి రెడీగా ఉన్నారంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళు అడిగిన దానికే కాదు, నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎలా చైర్మన్లు సంవత్సరం పాల్పోయకుండా ఈరోజు ఎలా ఎక్కినారు? ఈరోజు చాలా మంది మొన్న ప్రెస్ మీట్లు పెడితే చూస్తున్నాను, రూల్స్ మాట్లాడుతున్నారు. ఏ ఒక్క రూల్ ప్రకారంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతుంది? ఒక సొసైటీని రద్దు చేసే హక్కు ఈ బోర్డుకు లేదు. ఒక సొసైటీని రద్దు చేయాలి అంటే ఓన్లీ జనరల్ బాడీ ఇస్ అ పవర్. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సమితి లిమిటెడ్ లో 11 నుంచి 1 గంట వరకు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ మేము 11 నుంచి 1 గంట వరకు వేచి చూసాం, అంటే ఎదురు చూసాం వాళ్ళ కోసం. వాళ్ళు 1 గంట లోపల రాలే. మేము అప్పుడు దీని తీర్మానం సాయంత్రం ఇస్తామనే లోపల మళ్ళీ వాళ్ళు బయలుదేరి రావడం జరిగింది. 1 గంటన్నరకు సిఐ గారు, మన నంద్యాల తాలూకా సిఐ గారు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. దాని ప్రకారం అంటే వాళ్ళు మళ్ళా వచ్చి మేము ఇది మాకు అవకాశం మళ్ళా కల్పించాలి. నంద్యాలలో విజయ డైరీ వేదికగా రాజకీయం సెగలు కక్కుతుంది. డైరీలో అక్రమాలపై విచారణకు వచ్చిన త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, త్రిసభ్య కమిటీ సమావేశం ఎందుకు వాయిదా పడింది? ఎటువంటి అంశాలు నిన్న చర్చించారు? సో 10వ తారీఖు రోజు మళ్ళీ ఏ అంశాలపైన ఫోకస్ చేయబోతున్నారు? ఎస్ రాజేష్, ఏపీలో ప్రజెంటు నంద్యాల జిల్లా కేంద్రంగా విజయ పాల డైరీ వివాదం అంతా కూడా రోజు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి ముత్తలపాడు గ్రామం ఏదైతే ఉందో అందులో గ్రామస్థాయి కమిటీలో పాల డైరీ సంబంధించినటువంటి సభ్యులు అక్కడ ఉండే అధ్యక్షుడిగా భూమా విఖ్యాత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. భూమా విఖ్యాత్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత గతంలో ఏదైతే భూమా విఖ్యాత్ రెడ్డి జగత్ పాల డైరీ పేరిట గతంలో విజయ పాల డైరీకి కోట్ల రూపాయలు ఎగేశారు. అలాంటి పర్సన్ను ఏ విధంగా పాల డైరీ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారంటూ అక్కడ స్థానికంగా ఉండే ముత్యాలపాడు గ్రామ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో 6 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. 6 మంది అక్కడికి చేరుకొని షోకాజ్ నోటీసులో భాగంగా అసలు డిఫాల్టర్గా ఉన్నటువంటి పర్సన్ని ఏ విధంగా అధ్యక్షుడిగా మీరు ఎన్నిక చేసుకోవడం జరిగింది అంటూ నోటీసులు జారీ చేయడంతో ఆ 6 మంది తో పాటు భూమా విఖ్యాత్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున నిన్న పాల డైరీ కేంద్రానికి చేరుకొని ఏదైతే 6 మంది సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసిన తర్వాత వీరంతా
పాల డైరీకి రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందులో ప్రధానంగా త్రిసభ్య కమిటీ అంటే 15 మంది డైరెక్టర్లు విజయ పాల డైరీలో ఉంటారు. 15 మందిలో 3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారిని త్రిసభ్య కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. డిఫాల్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని పాల డైరీలో అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత రానున్న రోజుల్లో ఖచ్చితంగా డైరెక్టర్ పదవిలో ఉంటారు. ఆ 15 మంది ఎవరైతే ఉంటారో ఆ 15 మందిలో ఒకరిని రానున్న రోజుల్లో విజయ పాల డైరీ చైర్మన్గా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా పొలిటికల్గా దాదాపు గత ఏడాది నుండి మామ అల్లుళ్ళ మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారం. గతంలో ఒక జగత్ విఖ్యాత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పాల డైరీ గతంలో విజయ పాల డైరీలో అనేక రకాల దాదాపు కోట్ల రూపాయలు ఎగేసి ఈ విధంగా పాల డైరీకి అన్ని రకాలుగా నష్టపరిచారు. అలాంటి పర్సను పాల డైరీ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీలు లేదంటూ కూడా మొదటి నుండి పాల డైరీ చైర్మన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పదే పదే తమ స్వయాన మేనమామ అవుతారు అతను చెప్పుకొచ్చేటటువంటి పరిస్థితి. అయితే భూమా విఖ్యాత్ రెడ్డి అంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే విజయ పాల డైరీ సంబంధించినటువంటి సభ్యులుగా ఉండాలంటే ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో పాలను విజయ డైరీకి పోయవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉండే 15 మంది డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా పాల డైరీలో పాల ఉత్పత్తి చేస్తూ ఉన్నారా? అసలు పాల ఉత్పత్తి చేయనటువంటి వారందరూ కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. ఎందుకు నా విషయానికి వచ్చేసరికి నన్ను అక్కడ ఉండే స్థానిక ముత్యాలపాడు గ్రామంలో ఉండే సభ్యులు నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను అధ్యక్షుడిగా అక్కడ ఎన్నిక కాబడ్డం జరిగింది. ఇక్కడ ఉండే 15 మంది డైరెక్టర్లు కూడా వాళ్ళు వాస్తవంగా పాలు పోయడం లేదు. నా విషయంలో ఎందుకు ఈ విధంగా రాజకీయంగా ఈ రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా భూమా విఖ్యాత్ రెడ్డి చెప్పేటటువంటి పరిస్థితి. అయితే 10వ తేదీ జరిగేటటువంటి త్రిసభ్య కమిటీ సమావేశంలో భూమా విఖ్యాత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఈ త్రిసభ్య కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 6 మంది సభ్యులకు ఇచ్చినటువంటి ఆ సోకాజ్ నోటీసులు రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకా రాజకీయంగా ముందుకెళ్తుందా లేకుంటే పులి స్టాప్ పడే ఛాన్స్ ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. నంద్యాల డైరీ వివాదం కొనసాగుతోంది. సో త్రిసభ్య కమిటీ నిన్న విచారణకు వచ్చినటువంటి త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. 10వ తారీఖు వాయిదా పడింది. 10వ తారీఖు రోజు అన్ని వాస్తవాలన్నీ కూడా బయటపెడతా ఉంటున్నారు జగత్ విఖ్యాత్ రెడ్డి.